ఈ ప్రపంచంలో వీడికంటే పిసినారోడు అసలు ఎవ్వరు ఉండరు. అసలు ఆ మాట ఎందుకంటున్నారు అనుకుంటున్నాడా? ఒకవేళ వీడు ఎప్పుడన్నా సూపర్ మార్కెట్ కి వెళ్ళాడంటే అక్కడ ఉన్న చీపెస్ట్ ప్రోడక్ట్ కొంటాడు, అవి ఎక్స్పైర్ కానికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే, ఎందుకంటే అవి చాలా తక్కువ ప్రైస్ లో వస్తాయని. అంతేకాకుండా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతని దగ్గర ఉన్న కూపన్స్ యూజ్ చేసి ఆ తక్కువకు వచ్చిన ప్రోడక్ట్ ని ఇంకా తక్కువగా చేస్తాడు. దీని కారణం వల్ల అతనికి కేవలం 85 cents కి చాలా వెజిటేబుల్స్ అయితే వస్తాయి. ఇంకా ఇతను ఇంట్లో కూడా ఇంతకన్నా దారుణంగా ఉంటాడు. వాటర్ బిల్ ఎక్కువ అవుతుందని చెప్పి చిన్నగా డ్రాప్ కారుతున్న వాటర్ ని ఇతను సేవ్ చేసుకొని తాగుతుంటాడు. అంతేకాకుండా పేస్ట్ అయిపోయే దగ్గరకు వచ్చినప్పుడు కూడా చిన్న రోలర్ ని తీసుకొని ట్యూబ్ లో ఉన్న పేస్ట్ మొత్తాన్ని బయటికి తీస్తాడు. ఇంకా ఎంత దారుణం అంటే కొన్ని సంవత్సరాల కిందట వాళ్ళ పేరెంట్స్ అనేవారు చనిపోయి ఉంటాడు. వాళ్ళకు 3 అగరబత్తులు పెడితే ఎక్కువ డబ్బులు అయిపోతుందని చెప్పి ఒక అగరబత్తిని 3 భాగాలుగా చేసి వాళ్ళ దగ్గర పెడతాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే కేవలం ఒక గుడ్డు మాత్రమే తింటాడు. ఇలా ఇతను దాదాపు ఒక రోజు కేవలం 270 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తాడు. అలా 25 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఇతను దాదాపుగా $1 million అయితే సేవ్ చేసింటాడు. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు లిఫ్ట్ లో వెళ్తుంటే సడన్ గా ఇతను కళ్ళు తిరిగి పడిపోతాడు. ఏమైందో చెక్ చేయించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్తే అక్కడ స్కానింగ్ చేసి భారీగా బిల్ వేసి ఇతనికి బ్రెయిన్ ట్యూమర్ అని చెప్తాడు. ఇంకా 1 నెలలో చనిపోతున్నారని కూడా చెప్తాడు. ఆ నెక్స్ట్ క్లిప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మర్చిపోకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి పార్ట్ 2 కోసం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి పార్ట్ 2 నోటిఫికేషన్ కోసం.